నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో లాంటి చక్కని గేయాలతో సమాజంలో చైతన్యం వెల్లువెత్తించిన అభ్యుదయ గేయ కవి చింతల యాదగిరి. ప్రచార పటాటోపాలకు దూరంగా ఉంటూ సమాజంలోని ప్రతి దృశ్యానికి చలించిపోతూ పాటై కరిగిపోతుంటాడు ఆయన. ఇటీవలే తీగో నాగో ఎన్నియలో అనే గేయ సంపుటిని వెలువరించిన ప్రజా గేయ రచయిత గాయకులు చింతల యాదగిరిపై 10 టీవీ ప్రత్యేక కథనం. అతను ఓ బాలకార్మికుడు. తన బాధలను పాటలుగా మలిచిన గేయకవి. నల్గొండ జిల్లాకు చెందిన కళాకారుడు. కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అయితేనేం నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అన్న అద్భుతమైన గేయాన్ని రాశాడు. తెలుగునాట ప్రతి నోట ప్రతి చోట ఆ గేయం మారుమోగింది. ఈ గేయాన్ని రాసింది ఎవరో తెలుసా? ఆయనే చింతల యాదగిరి. తాను స్వయంగా బాలకార్మికునిగా ఉంటూ ఆ వ్యవస్థలోని బాధలను కంటి ముందు కదిలే దృశ్యాలుగా అక్షరబద్ధం చేసిన సృజనకారుడతడు. గుండెలను పిండేసే ఆ గేయం అనితర సాధ్యంగా రాశాడు ఈ గేయకవి. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలును దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలును దున్ని నానయ్యో, నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్డా కొట్టం కాడికి చేరువయ్యాను, 3 మూరెల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్లకు గుచ్చెను ముండయ్యో. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. వ్యవసాయ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. పాలకుల దుర్నీతి, అవినీతి కారణంగా రైతాంగం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. అన్నదాతలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషాద దృశ్యాలను చూసి చలించిపోయిన యాదగిరి రైతుల ఆత్మహత్యలపై మట్టి బిడ్డడు మాయమవుతున్నాడే అంటూ విషాద గీతమై కరిగిపోయాడు. మట్టి బిడ్డడు మాయామవుతుండే, మనలను దిలి వెళ్ళిపోతుండే, అన్నదాత ఆగామయ్యిండే, పురుగు మందుతో ప్రాణాలు విలిండే. కనికరించని కాలం తోడు కాటు వేసిన పాలన చూడు, కనికరించని కాలం తోడు కాటు వేసిన పాలన చూడు, ఎండిపోయిన పైరుల కాడ అప్పు తెచ్చను కత్తుల చీడ, ఎండిపోయిన పైరుల కాడ అప్పు తెచ్చను కత్తుల చీడ, పరువు పండు టాకైనాది ప్రాణమే ఊరి తాడైనాది, పరువు పండు టాకైనాది ప్రాణమే ఊరి తాడైనాది, అన్నదాత ఆగామయ్యిండే, పురుగు మందుతో ప్రాణాలు విలిండే. దేశంలో అనర్థాలన్నింటికీ కారణం అవినీతి. ఒక పక్క పాలకులు, మరో పక్క అధికారులు తమ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాలకుల, అధికారుల అవినీతిని ఎండగడుతూ చింతల యాదగిరి ఓ గేయం రాశాడు. ప్రజలందరూ ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చాడు. పద పద ముందుకు అవినీతిని తరిమేటందుకు అంటూ ఈ కవి గేయమై ధ్వనించాడు.
పద 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 ముందుకు అవినీతిని తరిమేటందుకు పద 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 ముందుకు అవినీతిని కూల్చేటందుకు అంతే చూడగ ముందుకు